హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు jaypalanడే.com. జైపాలండే తెలుగు అప్డేట్స్. సో చాలామంది తెలంగాణ ఈప్ సెట్లో మాకు కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీ కానీ అదేవిధంగా హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ది బెస్ట్ కాలేజెస్ ఒక ఆర్డర్లో కావాలి అని చాలామంది అనుకుంటారు. సో ఆ ఆర్డర్ని జస్ట్ 2 మినిట్స్లో ఎలా మనం జనరేట్ చేయాలి అనే పాయింట్ ఆఫ్లో ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఈ వెబ్సైట్ ఏంటిది, దీనివల్ల యూజ్ ఏంటి అనేది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఒకసారి టైం చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. ఎంత సులభంగా నేను ఈ వెబ్సైట్ని క్రియేట్ చేశాను అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో నాకున్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి నేను సైన్ ఇన్ అంటున్నాను. సైన్ ఇన్ అన్న తర్వాత ఫస్ట్ అడిగే లింక్ ఏంటిది, క్యాస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీ బాయ్స్, నాకు వచ్చిన ర్యాంక్ ఫస్ట్ అనుకోండి. ఏదైనా సరే మీకు వచ్చిన ర్యాంక్ ఫస్ట్ అనుకోండి. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ రౌండ్లో సీట్ రావడానికి అవకాశాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ చేస్తున్నా. మీరు అనుకున్నట్టుగా ఓన్లీ ఈసీఈ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఈసీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీని తర్వాత హైదరాబాద్, నెక్స్ట్ వచ్చేసి మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, నెక్స్ట్ వచ్చేసి సో ఈ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా మీకు నచ్చిన కాలేజెస్ కూడా నల్గొండ అనుకుంటే నల్గొండ కూడా సెలెక్ట్ చేసుకొని మీరు టైప్ చేయండి. టైప్ చేసి లాస్ట్లో సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసినటువంటి ర్యాంక్ ఆధారంగా, అంటే ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఈసీఈ అనుకున్నాం కాబట్టి బీసీబీ బాయ్స్ ఈసీ సెలెక్ట్ చేసుకొని 1 అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆర్డర్లో ఫస్ట్ జేఎన్టీయు, ఉస్మానియా, సిబిఐటి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, వాసవి, జిఆర్ఆర్, సివిఆర్హెచ్, అదేవిధంగా జేఎన్టీలో ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఒకటి ఈసీలో కూడా ఉంటుంది, ఎంజీఐటి, బీవీఆర్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎంవిఎస్ఆర్, శ్రీనిధి, సివిఎస్ఆర్, నెక్స్ట్ ఐఏఆర్ఈ, గీతాంజలి, సిఎంఆర్, ఈ విధంగా లిస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ లిస్టు మీకు ఇక్కడ పేజెస్గా వస్తుంది. ఈ పేజెస్ కాకుండా అన్న మాకు పీడిఎఫ్ కావాలని అంటున్నారు. ఇక్కడ షో అని చెప్పేసి 100 పెట్టేసేయండి. 100 పెట్టేసిన తర్వాత టాప్ 100 అంటే ఈసీ బ్రాంచి, దాంతోపాటు మనం సెలెక్ట్ చేసుకున్న జిల్లాల ఆధారంగా టాప్ 100 లిస్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో ఈ లిస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ బ్రౌజర్లో ఉన్న మెనూ క్లిక్ చేసి ఇక్కడ షేర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పీడిఎఫ్ అని వస్తుంది. ప్రింట్ అని క్లిక్ చేసిన తర్వాత పీడిఎఫ్ అని వస్తుంది. దీన్ని సేవ్ చేసేసేయండి. సేవ్ చేసేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న టైంలో ఈ ఆర్డర్ని ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు నచ్చిన ఆర్డర్లో ఆల్మోస్ట్ మీకు టాప్ మోస్ట్ కాలేజెస్. దీంతో పాటు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 24లో ఎంత ర్యాంక్ వచ్చింది కట్ ఆఫ్, 23లో ఎంత వచ్చింది, 22లో ఎంత వచ్చింది, 21లో ఎంత వచ్చింది, గడిచిన 5-6 సంవత్సరాల కట్ ఆఫ్స్తో పాటు ది బెస్ట్ వెబ్ ఆప్షన్ జనరేట్ చేసే టూల్ దీంట్లో ఉంది. ఈ టూల్ ఒకటే కాదు, మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే కాలేజీ ర్యాంక్ ప్రిడిక్టరు, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, వెబ్ ఆప్షన్స్, ఈ విధంగా మీకు ఏ కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్స్ కావాలనుకుంటున్నారో గడిచిన 5-6 సంవత్సరాల కట్ ఆఫ్స్ ప్రతి రౌండ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా దొరుకుద్ది అనుకుంటే గూగుల్కి వెళ్ళేసి జస్ట్ జైపాలాండే అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసేయండి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఒక రిజిస్ట్రేషన్ పేజీ రావడం జరుగుతుంది. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ డైరెక్ట్గా jaypalanడే.com అని వచ్చేసింది. ఇక్కడ మనం చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది టీజీ ఈప్ సెట్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బటన్ ఉందో ఆ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేసి సబ్మిట్ చేయగానే వెంటనే మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి యూజర్ని పాస్వర్డ్ వస్తుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మీకు ఇచ్చినటువంటి లింక్ ద్వారా జాయిన్ అయిపోయి అదేవిధంగా లాగిన్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ ఆప్షన్స్ డిపెండ్ చేసుకొని మరి తెలంగాణ ఎంసెట్లో ది బెస్ట్ టాప్ మోస్ట్ కాలేజ్ మీరు ఎంచుకున్న బ్రాంచ్ ఆధారంగా, మీరు ఎంచుకున్నటువంటి జిల్లాల ఆధారంగా రేపు ప్రొద్దున మన వెబ్సైట్లో యూజ్ చేసేటువంటి ఏవైతే కోర్స్ ఉంటాయో, బ్రాంచ్ కోర్స్ కావచ్చు, కాలేజ్ కోర్సు, ఆ కోర్స్ ఆధారంగా మీకు లిస్ట్ అనేది జనరేట్ అవుతుంది. మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో సిఎస్సిలో ఉన్నటువంటి టాప్ కాలేజీల గురించి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.